హాయ్ విఎస్. ఇప్పుడు మన ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లో బ్యాక్గ్రౌండ్ అండ్ స్కేల్ టు ఫిట్ ఈ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కేల్ టు ఫిట్ ఈ ఆప్షన్. ఓకేనా? చూడండి, ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి, ఎక్సెల్లో టైప్ చేసిన డేటా అనేది ప్రింటింగ్ అనేది ఒక పేజీలో ఎలా వస్తుంది, ఒకవేళ కరెక్ట్గా రాలేదనుకో మనం అనుకున్న ప్రకారంగా ఎలా ఫిట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఒక టేబుల్ చేశాను. ఇది చాలా లెంతీ టేబుల్ అండి, చాలా ఉన్నాయి, అంటే దాదాపు 200 మెంబర్స్ దాకా ఎంప్లాయీ లిస్ట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ టేబుల్ అనేది అసలు ప్రింటింగ్ ఇస్తే ఎన్ని పేజెస్లోకి వస్తుంది? ఎగ్జాంపుల్ ఒక 5 పేజెస్లోకి వస్తుంది అనుకున్నాం. 5 పేజెస్ కాదండి, 3 పేజెస్లోనే రావాలి, లేదు 2 పేజెస్లోనే రావాలి, అలా ఫిట్ చేసుకోవచ్చు. కాదు 5 పేజెస్ కాదండి, 10 పేజెస్లో రావాలి. ఓకేనండి? అలా మనం అనుకున్న ప్రకారంగా ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు పేజెస్ అనేది, అంటే మనం అనుకున్న డేటా అనేది డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఏది పేజెస్ కౌంట్ అనేది ఏ ఆప్షన్ ద్వారా? స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ ద్వారా. ఓకేనా? అసలు ఈ టేబుల్ అనేది ఎన్ని పేజెస్లోకి వస్తుందో ముందు చూద్దాం. చూడాలంటే ప్రింటింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మరి ప్రింటింగ్ ఆప్షన్ ఎక్కడుందండి? ఫైల్ మెనూలో ఇదిగోండి, ఇక్కడ ఉంది ప్రింటింగ్ ఆప్షన్. ఓకేనా? దీన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఇదిగోండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ మనం పెట్టిన కాలమ్స్, అంటే మన ప్రింటింగ్ ఇచ్చిన కాలమ్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని కాలమ్స్ మాత్రం స్కిప్ అయిపోయింది. చూడండి, పర్ డే శాలరీ కాలం బట్టికే వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా, ఎందుకంటే నాకు కాలమ్స్ మొత్తం కావాలి కదండి. ఇదిగో చూడండి, ఇక్కడ డాటెడ్ లైన్స్ వచ్చినాయి. ఈ డాటెడ్ లైన్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఏది? నెట్ శాలరీ అనే కాలం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ డాటెడ్ లైన్స్ ఎందుకండి, ప్రింటింగ్ పేజ్ అనేది ఇక్కడ దాకే ఉందని. ఇప్పుడు దీన్ని డిక్రీజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెట్ శాలరీ కాలం కూడా లోపలికి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, నేను కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఫిట్ అయిందా లేదా? ఇప్పుడు మీరు ఫైల్ మెను, ప్రింట్, ఇదిగోండి సెట్ అయిందా? ఇప్పుడు అసలు మనం టైప్ చేసిన టేబుల్ అనేది ఎన్ని పేజెస్లోకి వస్తుందో ఇక్కడ కనబడుతుంది. చూడండి, మొత్తం 3 పేజెస్లోకి వస్తుందంట. ఓకేనా? మొత్తం ఏంటండి 3 పేజెస్. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ వెళ్ళాను. నాకు 3 పేజెస్లో కాదండి, 2 పేజెస్లోనే రావాలి. ఓకేనా? అలా రావాలంటే స్కేల్ టు ఫిట్ అనే ప్యానల్లో స్కేల్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత ఉందండి? 100% ఉంది. దీన్ని డిక్రీజ్ చేస్తున్నా. దీన్ని నేను ఒక 80 పెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాను, ప్రింట్. ఓకేనా? ఇప్పుడు ఎన్ని పేజెస్ ఉందండి? ఇక్కడ 2 పేజెస్లోకి వచ్చేసిందండి. ఓకేనా? చూడండి వేర్స్, ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్కేల్ అనేది డిక్రీజ్ చేస్తారో, ఏది అందులో ఉన్న పర్సంటేజ్ ఆటోమేటిక్గా హైట్ డిక్రీజ్ అయ్యిద్ది, దాని విడ్త్ కూడా డిక్రీజ్ అయ్యిద్దండి. ఓకేనా? ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు నాకు అలా కాదండి, నా టేబుల్ అనేది దాదాపు ఒక 4 పేజెస్లో రావాలి అంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ స్కేల్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయండి. ఓకేనా? ఇదిగోండి 100% దాటుకుంటూ ఒక 120 130 ఇవ్వండి. ఓకేనండి? ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఫైల్ మెను, ప్రింట్, ఇదిగో చూడండి, దాదాపు 8 పేజెస్ మన టేబుల్ అనేది వచ్చేసింది. ఓకేనండి? అంటే ఆ స్కేల్ అనే సైజ్ ఇంక్రీజ్ చేయడం ద్వారా పేజీ సైజెస్ పెరుగుతాయి, అదే కౌంట్ అనేది. ఓకేనండి? తగ్గించడం ద్వారా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా మీరు 100%లోనే పెట్టేయండి. ఓకేనా? స్కేల్ అనేది ఏంది? 100%లోనే పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పేజెస్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఈ స్కేల్ అనే సైజుని, అంటే ఇక్కడున్న పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, డిక్రీజ్ చేస్తున్నాము. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా విడ్త్, హైట్ 2 ఆప్షన్స్ ఇచ్చాడా, ఇక్కడ మీకు పక్కనే కాలమ్స్ ఇచ్చాడా, ఇక్కడ యారో మార్క్ని ప్రెస్ చేసి ఇక్కడ అసలు మీ టేబుల్స్ అనేది ఎన్ని పేజెస్లో కావాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నాకు 2 పేజెస్లోనే కావాలి, 2. అండ్ హైట్లోకి వెళ్ళండి, ఇక్కడ 2 పేజెస్, అంటే ఇక్కడ విడ్త్ ఎంత అయితే ఇచ్చారో హైట్ కూడా అంతే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయింది. చూడండి, అంటే ఇప్పుడు మీ టేబుల్ అనేది 2 పేజెస్లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నీ ఫైల్ మెను, ప్రింట్, ఇదిగో చూడండి 2 పేజెస్లోకి వచ్చేసింది. ఇక్కడ వచ్చిందా రాలేదా? ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రింటింగ్ ఎలా ఇవ్వాలి ఏందనేవాళ్ళు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఒకసారి ఆ వీడియో కనుక వినకపోతే ఆ వీడియో విని ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఓకే వియర్స్, ఈ విధంగా ఈ స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ బాగా యూజ్ అవుతుందండి. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. ఇది జనరల్ ఏనండి. ఇప్పుడు మనకి
ఈ స్ప్రెడ్షీట్ మొత్తం కామన్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ కలర్లో ఉంది. అలా కాకుండా ఏదైనా ఇమేజ్ని పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి వర్క్ ఆఫ్లైన్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు కంప్యూటర్లో ఇమేజెస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని సెలక్షన్ చేసి ఏదో ఒక ఇమేజ్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ అనండి. ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ ఇమేజ్ని తీసేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ఆప్షన్ అండి, డిలీట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఈ విధంగా ఎక్సెల్లో ఈ స్కేల్ టు ఫిట్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్స్ యూజ్ అవుతాయి. స్కేల్ టు ఫిట్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి, ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే వియర్స్.